బుల్ మార్కెట్ లో మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఎలా పిక్ చేసుకోవాలి, ఎలాంటి స్ట్రాటజీలు సక్సెస్ఫుల్ ట్రేడర్ గా మారుస్తాయి, ఇండస్ట్రీ బెస్ట్ అనలిస్ట్ నుంచి స్టాక్ మార్కెట్ వ్యూహాలు నేర్చుకోండి. ప్రో ట్రేడర్ గా స్మార్ట్ ఇన్వెస్టర్ గా మారండి. బెంగళూరుకే వస్తున్న టాప్ అనలిస్ట్ టీమ్ 2 రోజుల పాటు ఫుల్ లెంత్ టెక్నికల్ ఫండమెంటల్ వర్క్ షాప్. తేదీ 2017 మే 6 శనివారం టెక్నికల్ వర్క్ షాప్. మే 7వ తేదీన ఆదివారం ఫండమెంటల్ వర్క్ షాప్. మే 6వ తేదీ శనివారం సాయంత్రం నెట్వర్కింగ్ డిన్నర్. డోంట్ మిస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. వేదిక ఐవి శాంక్టమ్ హోటల్, టీసీఎస్ ఎదురుగా, ఆనందరావు సర్కిల్, రేస్ కోర్స్ రోడ్, బెంగళూరు. మరిన్ని వివరాలు రిజిస్ట్రేషన్ కు profityourtrade.in చూడండి. సంప్రదించండి 9505020443 8328306600. స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా మార్కెట్స్ స్టిల్ ట్రెండ్ మనం అదే అబ్జర్వ్ చేస్తున్నాం. ఇవాళ ఉదయం నుంచి అప్స్ అండ్ డౌన్స్ బాగా కనిపిస్తున్నాయి. హ్యూజ్ వాలటాలిటీ మార్కెట్స్లో ఇవాళ ఉంది. 80 పాయింట్స్ దాకా నష్టపోయినప్పటికీ మళ్ళీ 50 to 60 పాయింట్స్ దాకా రికవరీ కనిపించింది. బట్ 9300 అనేది ఒక చాలా స్ట్రాంగ్ బేస్గా ఫామ్ అయ్యి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ అక్కడ ఉన్న నేపథ్యంలో స్టిల్ ఇప్పటికి కూడా 2 పాయింట్స్ ప్లస్లో 9306 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ 3 పాయింట్స్ ప్లస్లో 29,921 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. సెక్టార్ స్పెసిఫిక్గా మాట్లాడితే మనం ఏ సెక్టార్స్ ఇవాళ బెటర్ పర్ఫార్మెన్స్ చేశాయని చెప్పి క్లియర్ లీడర్ మాత్రం రియల్ ఎస్టేట్ కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ సెక్టార్లో మంచి బయింగ్ ఆపర్చునిటీస్ ఇవాళ చూస్తున్నాం. గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటివి, శోభా లాంటివి, ఒబరాయ్ రియాలిటీ అండ్ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ లాంటి కౌంటర్స్, ఐబీ హౌసింగ్ లాంటి కౌంటర్స్ అన్ని కూడా ఇవాళ బాగా పాజిటివ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. ఇక మిగిలిన కౌంటర్స్లో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్గా ఉంది. 14 పాయింట్స్ డౌన్తో 22,345 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఇక ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్స్లో కొనుగోళ్ల మద్దతు కొద్దిగా మార్కెట్స్కి లభిస్తుంటే క్యాపిటల్ గూడ్స్ ఒకటి, హెల్త్ కేర్, మెటల్స్ రంగ కౌంటర్స్లో అమ్మకాల ఒత్తిడి బాగా ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొన్ని బయింగ్ ఆపర్చునిటీస్ ఇవాళ మనకు కనిపిస్తున్నాయి. ఓఎన్జీసీ, మారుతి సుజుకి, హెచ్డిఎఫ్సి, బీపీసీఎల్, జీ ఎంటర్టైన్మెంట్ లాంటి కౌంటర్స్ ఇవాళ టాప్ 5 గెయినర్స్గా ఉంటే టాటా మోటార్స్, టీవీఆర్, అంబుజా సిమెంట్స్, లుపిన్, ఏసీసీ, భారతీ ఎయిర్టెల్ లాంటి కౌంటర్స్లో కొద్దిగా వీక్నెస్ ఇవాళ చూస్తున్నాం. వాటిలో సెల్లింగ్ ప్రెషర్ బాగా ఇవాళ ఉంది. అండ్ ఇప్పటిదాకా మన మార్కెట్ ట్రెండ్ ముందు ఇనిషియల్ రిమార్క్స్ తీసుకుని తర్వాత కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. 9300 అనేది సుందర్గా ఇన్సేపు మనం లాస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా డిస్కస్ చేసాము. బట్ స్టిల్ 9300 అనేది సస్టైన్ అవుతుంది. కొద్దిగా ఇవాళ మేబీ 9300 బిలో వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఆర్ ఇలాగే ఫ్లాట్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మేబీ ఇవాళ 9300 బిలో కనుక క్లోజ్ అవుతే ఎలాంటి టెక్నికల్ వ్యూ మనం తీసుకోవచ్చు మార్కెట్స్ పైన? మార్కెట్ పొద్దున్నీ చూస్తే కనుక 9300 దగ్గర నుంచి ఒక కన్సాలిడేషన్ ఫేస్ అనేది మనం చూస్తున్నాము. కరెక్ట్గా 9300 పైన ట్రేడ్ అవుతున్నప్పటికీ మార్కెట్లో పెద్ద స్ట్రెంగ్త్ ఉన్నట్టుగా మనం ఇంకా చెప్పలేము. ఎందుకంటే డే హైకి లోకి చూస్తే కనుక ఇంచుమించు ఆ మిడిల్ ఆఫ్ ది రేంజ్లో ట్రేడ్ అవడంతో మార్కెట్ ఇంకా ఇండెసివ్గా ఉందనుకోవచ్చు. అదే మార్కెట్ కనుక 9300 పైన క్లోజ్ అయినప్పటికీ డే హై దగ్గర కనుక క్లోజ్ అవుతే బుల్స్ బాగా అప్పర్ హ్యాండ్లోకి వచ్చినట్టు అనుకోవచ్చు. కానీ మార్కెట్ చూస్తుంటే కనుక కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఇవాళ. రేపు బహుశా మార్కెట్ ఇంకొక రోజు 9300 టెస్ట్ చేసే అవకాశం ఉంది. రేపు కనుక ఇవాళ కనుక 9300 కింద క్లోజ్ అవుతే మార్కెట్లో మళ్ళీ ఒక స్వల్ప వీక్నెస్ అనేది వచ్చే అవకాశం ఉంది. కానీ 9300 కింద క్లోజ్ అయిన మటుకు టెక్నికల్గా షార్ట్ టర్మ్ పిక్చర్లో పెద్ద ఏమీ మార్పు కనిపించదు. షార్ట్ టర్మ్లో పెద్ద చేంజ్ ఏమీ కనిపించట్లేదు. అవుట్లుక్ పెద్ద ఏమీ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే దిగువన 9250 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఆ లెవెల్ దగ్గర రికవరీ కావాలి. ఒకవేళ కనుక 9250 కింద కనుక క్లోజ్ అవుతే మార్కెట్లో అప్పుడు షార్ట్ టర్మ్ కరెక్షన్ ఫర్దర్గా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఆన్ ద హోల్ మార్కెట్లో చూస్తే కనుక ఒక మైనర్ కరెక్షన్లో ఉంది. అప్ ట్రెండ్ చూస్తుంటే కనుక ఈ మధ్యకాలంలో 2-3 నెలలుగా మార్కెట్లో ఒక కాషియస్ అప్ ట్రెండ్ అనేది కొనసాగుతోంది. ఈ మూమెంట్లో చూస్తే కనుక స్టాక్ స్పెసిఫిక్ అప్ ట్రెండ్స్ మనం చూస్తున్నాము. అలాగే కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్లో కూడా కరెక్షన్ ట్రెండ్ కూడా రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక ఈ గత 2 నెలలుగా ఒక మిక్సెడ్ బ్యాగ్గా కనిపిస్తుంది. మార్కెట్ ఒక మేజర్ కన్సాలిడేషన్లో జరుగుతుంది. బహుశా ఇవాళ కనుక మార్కెట్ 9300 కింద క్లోజ్ అవుతే మార్కెట్లో ఒక ఫర్దర్ మైనర్ వీక్నెస్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, ఫైన్. ఇంకా కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు అండ్ కొన్ని మెయిల్స్ కూడా సైమల్టేనియస్గా తీసుకుందాం. బెంగళూరు నుంచి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. శ్రీనివాస్, ఫైనాన్స్ అండి, లాయిడ్ ఎలక్ట్రికల్ అండి. లాయిడ్ ఎలక్ట్రికల్స్, మణపురం ఫైనాన్స్. ఓకే.
మనపురం ఫైనాన్స్ 12 రూపీస్ లో ఉన్నాయండి, లాయర్ ఎలక్ట్రికల్ 18 లో ఉన్నాయండి. ఓకే, బాగుంది అంటున్నారు. దీంట్లో ఏమన్నా ప్రాఫిట్ బుక్ చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు అని. మీరు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ స్టాక్స్ని? నేను లాంగ్ టర్మ్ ఇస్తానండి. ఓకే, లాయిడ్ ఎలక్ట్రికల్స్ అండ్ మనపురం ఫైనాన్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? లాయిడ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూస్తే కనుక ఈ లాస్ట్ 1 yearగా టెక్నికల్గా బాగా అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. ఇంచుమించు 50 రూపాయల దగ్గర చూస్తే కనుక ఏడాది క్రితం బిగినైన అప్ ట్రెండ్ మనకి 250, 350 వరకు కూడా వెళ్ళటం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక లాంగ్ టర్మ్లో బాగా అప్ ట్రెండ్కి వచ్చిన తర్వాత ఇంచుమించు 350 దగ్గర టెక్నికల్గా కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లోంచి ఈ స్టాక్ కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. వాల్యుయేషన్ చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. అలాగే మొన్న స్టాక్ చూస్తే కనుక మనకి స్లైట్గా ఓవర్ బాట్ నుంచి 340, 330 దగ్గర వెళ్ళలేకపోతుంది. అలాగే మొన్న Q3 రిజల్ట్స్ కూడా చూస్తే కనుక స్టాక్లో ప్రస్తుతానికి కొంచెం ఒక స్లైట్ డిక్లైన్ ఇన్ ద నెట్ ప్రాఫిట్స్ రావడంతో మనకి లాయిడ్ ఎలక్ట్రికల్స్ కూడా గత 2-3 నెలలుగా పెర్ఫార్మెన్స్ అనేది చేయలేకపోతుంది. లాంగ్ టర్మ్ అయితే మటుకు హోల్డ్ చేయండి, కానీ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ అయితే మటుకు లాయిడ్ ఎలక్ట్రికల్ ఇక్కడ నుంచి ఫర్దర్ ఒక కన్సాలిడేషన్ ఫేస్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనపురం చూస్తే కనుక ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక 20 రూపాయల నుంచి మనకి మనపురం 110 రూపాయల వరకు వెళ్ళటం చూసాము. ఒక 5 రెట్లు పెరగటం అనేది మనం చూసాము. పెరిగిన తర్వాత కూడా వాల్యుయేషన్స్ పెద్ద ఏమీ ఎక్స్పెన్సివ్గా మారలేదు, ఇంకా రీజనబుల్గానే కనిపిస్తుంది. కాకపోతే ఈ లాస్ట్ 1 year ర్యాలీలో ముఖ్యంగా NBFCస్లో వచ్చిన ర్యాలీలో చూస్తే కనుక బాగా ఎక్స్టెండ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. 110 దగ్గర లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఉండడంతో మనకి ఈ స్టాక్ ప్రస్తుతం ఈ లెవెల్లో ఒక అప్ ట్రెండ్కి బ్రేక్ పడి కొంచెం కన్సాలిడేషన్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మనపురం ఫండమెంటల్గా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది, టెక్నికల్ కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కాకపోతే 105 కనుక బ్రేక్ అయిందంటే ఫర్దర్ అప్ ట్రెండ్ అనేది వస్తుంది మనపురంలో. సో 2 లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి. అండ్ రాజమండ్రి నుంచి ప్రసాద్ వరకాల. నమస్తే సాయి గారు. నమస్కారం అండి, చెప్పండి. బాలాగారిని అడుగుతున్నానండి క్వశ్చన్. సుందర్ గారు ఉన్నారండి, బాలగారు లేరు ప్రస్తుతం షోలో. చెప్పండి మీ డౌట్ ఏంటో. ఓకే సార్, అదే ఈక్విటాస్ హోల్డింగ్స్ ఉద్యోగ ఫైనాన్స్ తగ్గిన కదండి హై నుంచి ఈ రోజులో కొనుక్కోవచ్చా 1 year కోసం? ఓకే, మేబీ 1 year అనేది చాలా షార్ట్ టైం అయ్యేట్టుంది, ఎందుకంటే రికవరీ ప్రాసెస్ ఇప్పుడు మేబీ ఉజ్జీవన్ రిజల్ట్ చూసినా ఈ భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ రిజల్ట్ చూసినా కూడా అంత గొప్పగా ఏం కనిపించట్లేదు. మేబీ 1 year టైం హొరైజన్ కోసం 2 స్టాక్స్ డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఈ 1 yearలో చూస్తే కనుక ఈక్విటాస్ ఈ ఫైనాన్షియల్ రంగంలో ఉన్న ఈ స్టాక్ అంతగా పెర్ఫామ్ చేయలేదు. మనకి 200 రూపాయల నుంచి 150 రూపాయల మధ్యన ఒక ట్రేడింగ్ రేంజ్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. అలాగే ఈ గత 2 నెలలుగా మార్కెట్ అప్ ట్రెండ్లో చూస్తే కనుక 200 రూపాయల నుంచి ఈక్విటాస్ తగ్గుతూ ఇంచుమించు ఆ లోయర్ సపోర్ట్ లెవెల్స్, లోయర్ ప్రైస్ బ్యాండ్ మూమెంట్స్ అయిన 150 దగ్గరికి ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే కనుక పెద్ద స్ట్రాంగ్గా ఏమీ కనిపించట్లేదు టెక్నికల్గా. అలాగే ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక పెద్ద స్ట్రాంగ్గా ఏమీ కనిపించట్లేదు ఈక్విటాస్. సో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. నా ఉద్దేశం అయితే స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గానే కనిపిస్తుంది. ఏమైనా కొంచెం హై రేట్ వస్తే కనుక నా ఉద్దేశం ఎగ్జిట్ అయిపోవచ్చు. అలాగే ఉజ్జీవన్ కూడా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఈ ఫైనాన్షియల్ సెగ్మెంట్లో ర్యాలీలో అంతగా పార్టిసిపేట్ చేయలేదు, అంత ఆశాజనకంగా కూడా కనిపించట్లేదు ఈ వీళ్ళ పియర్స్, వీళ్ళ కాంపిటీటర్స్తో పోలిస్తే. ఈ అంతక్రితం మనం చూస్తే కనుక ఉజ్జీవన్ ఒకప్పుడు 220 రూపాయల దగ్గర లిస్ట్ అయినప్పుడు 550 రూపాయల వరకు డబుల్ అవడం మనం చూసాము. ఆ తర్వాత మనకి ఈ లాస్ట్ జూలై నుంచి చూస్తే కనుక 550 నుంచి కొంచెం తగ్గుతూ కొంచెం ఒక కన్సాలిడేషన్ ఫేస్లోకి ఉండడం అనేది మనం చూసాము. ఓవరాల్గా చూస్తే కనుక ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొంచెం వాల్యుయేషన్స్ ప్రకారంగా అట్రాక్టివ్గా కనిపించినప్పటికీ బట్ టెక్నికల్గా చూస్తే కనుక కొంచెం అండర్ పెర్ఫామ్ చేస్తుంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అంత ఆశాజనకంగా రాలేదు కూడా. సో ప్రస్తుతానికి అయితే మటుకు ఉజ్జీవన్ అవాయిడ్ చేయండి. బహుశా ఈసారి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఒకవేళ రిజల్ట్స్ కనుక పాజిటివ్గా వచ్చి స్టాక్ కనుక ఒకవేళ 200-300 ఆ లెవెల్లో కనుక నిలబడిందంటే సపోర్ట్ లెవెల్స్ 300-320 దగ్గర ఉంది. అప్పుడు వాల్యుయేషన్స్ మరింత అట్రాక్టివ్గా వస్తుంది కాబట్టి ఒక చిన్న డిప్లో 300 లెవెల్లో స్టెబిలైజ్ అయ్యాక బై చేయొచ్చు. ఓకే, వెనక కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం మనం. ఉషారాణి అడుగుతున్నారు, నవభారత్ వెంచర్స్ 130లో తీసుకున్నారట 500 షేర్స్, హోల్డ్ చేయొచ్చా ఆర్ సెల్? నవభారత్ వెంచర్స్, NB వెంచర్స్ ఈ మధ్యకాలంలో మంచి పర్ఫార్మెన్స్ కనబడుతుంది, రెగ్యులర్గా కూడా మంచి స్పర్ట్ రావడం చూస్తున్నాం. నవభారత్ వెంచర్స్లో 130లో హోల్డ్ చేస్తున్నారు. నవభారత్ వెంచర్స్ ఓవరాల్గా చూస్తే కనుక లాంగ్ టర్మ్లో 250 రూపాయల నుంచి మనకి 70 రూపాయలకి ఒక స్టేజ్లో పట్టం మనం చూసాము.
ఆ తర్వాత ఈ ఏడాది బట్టి చూస్తే కనుక 70 రూపాయల దగ్గర బాగా ఒక ఏడాది పాటు కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఈ ఏడాది బట్టి ఈ ర్యాలీలో బాగా పార్టిసిపేట్ అయ్యి 150-160 రూపాయల వరకు వెళ్ళడం అనేది మనం చూస్తున్నాము. సో ఈ మధ్య చూస్తే కనుక నవభారత్ వెంచర్స్ కొంచెం ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అవడంతో ఈ స్టాక్ ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా రావటము, అలాగే మనకి ఈక్విటీ కూడా బాగా తక్కువగా రావడంతో, ఈక్విటీ తక్కువగా ఉండడంతో ఈ స్టాక్లో కూడా ఒక డీసెంట్ అప్రిసియేషన్ అనేది రావడం మంచిది. వాల్యుయేషన్ చూస్తే కనుక నవభారత్ వెంచర్స్ ఈ అప్రిసియేషన్ అయిన తర్వాత కూడా రీజనబుల్గానే కనిపిస్తుంది, ఇంకా అట్రాక్టివ్గానే కనిపిస్తుంది, కాబట్టి హోల్డ్ చేయొచ్చు. కానీ టెక్నికల్గా ఈ మధ్య ఈ లాస్ట్ 2-3 నెలలుగా చూస్తే కనుక 110 నుంచి 150 రూపాయల వరకు వెళ్ళి 150-160 దగ్గర మనకి లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడుతుంది. ఒకవేళ 155 కనుక బ్రేక్ అయిందంటే కనుక దానిపైన వీక్లీ క్లోజింగ్ కనుక ఉందంటే ఫర్దర్ అప్ ట్రెండ్ అనేది వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే మటుకు నవభారత్ వెంచర్స్ మీరు హోల్డ్ చేయండి. ఫండమెంటల్గాను టెక్నికల్గాను పాజిటివ్గానే కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి రమేష్ మరో కాలర్. సాయి గారు నమస్కారం సార్. నమస్కారం రమేష్ గారు, చెప్పండి. ఇందాక మీరు మారుతి సుజుకి గురించి చెప్పారు. నేను లాంగ్ టర్మ్ కోసం మరి ఇప్పుడు స్టార్ట్ చేయమంటారా అక్యుములేట్ చేయడం ఇక్కడ నుంచి వాటి నుంచి? ఇప్పుడు ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? 100 షేర్స్ తీసుకుందాం అనుకుంటున్నానండి మారుతి సుజుకి. ఓకే, మరి వాటి నుంచి స్టార్ట్ చేయమంటారా ఈ రేట్లో? వాటి నుంచి కొంచెం కొంటాం, లేకపోతే ఇంకా వెయిట్ చేయమంటారు? లాంగ్ టర్మ్ కోసం సార్, 3 years కోసం ఖచ్చితంగా ఉంచుకోగలండి. ఐ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ 3 years. ఫైన్. మారుతి సుజుకి బాగా పెరిగింది మధ్యకాలంలో కంపేర్డ్ విత్ అదర్ పీర్స్తో పోల్చుకున్న ఆ హెవీ వెయిట్ షేర్స్తో. రిలయన్స్, ఎల్ఎన్టీ లాగే మారుతిలో కూడా మంచి వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పాట్ చూస్తున్నాము. మేబీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తారు? ఈ టైంలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎంతవరకు అడ్వైజబుల్? స్టాక్ ఈ మధ్యకాలంలో మనం బాగా పెరగటం మనం చూసాము. ఈ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 5,000 నుంచి 6,500 వరకు పెరగటం మనం చూసాము. అలాగే లాంగ్ టర్మ్లో లాస్ట్ 1 or 2 yearsగా చూస్తే కనుక మారుతి సుజుకి బాగా అప్రిసియేషన్ కూడా రావడం మనం చూసాము. కానీ అయినప్పటికీ స్టాక్ ఇంకా పెర్ఫార్మెన్స్, కంపెనీ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఇవాళ నిన్న ఒక సేల్స్ ఫిగర్స్లో కూడా చూస్తే కనుక మారుతి సుజుకి బాగా మేజర్ లీడర్గానే ఉండడం కూడా మన చూసాం. ఈ సెగ్మెంట్లో ఎక్కడ సేల్స్లో గ్రోత్లో అక్కడ లెట్ డౌన్ అనేది కనిపించట్లేదు. 10 కంపెనీస్లో మనకి 10 కార్స్లో మనకి 7 టాప్ స్టాక్ కార్స్ మారుతి సుజుకి. సో ఇంప్రెసివ్ గ్రోత్, ఇంప్రెసివ్ సేల్స్ పెర్ఫార్మెన్స్ అనేది మనం చూసాము. సో లాంగ్ టర్మ్ అవుట్లుక్ చాలా పాజిటివ్గా ఉంది. చాలామంది అనలిస్టులు రన్అప్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక 6,300, 6,400 దగ్గర మనకి ఈ మధ్య లాస్ట్ 1 monthగా రెసిస్టెన్స్ మనం చూసాము. అది కూడా మనకి బ్రేక్ అవ్వడం మనం చూస్తాం. సో షార్ట్ టర్మ్ కానీ ఈ మీడియం టర్మ్లో కానీ మారుతి సుజుకి అవుట్లుక్ బాగానే ఉంది. నా ఉద్దేశం ఒక నెక్స్ట్ 6 months ఆ ప్రాంతంలో ఒక 10,000 రూపాయలు టెస్ట్ చేసినా ఆశ్చర్యపోలేదు. కొంచెం ప్రైస్ బాగా అప్రిసియేషన్ వచ్చింది, పెద్ద సెల్లింగ్ రావట్లేదు, కరెక్షన్ చాలా కూడా కనిపించట్లేదు. బట్ అయినప్పటికీ మారుతి సుజుకిని బై చేయొచ్చు. బెంగళూరు నుంచి శ్రీనివాస్ మరో కాలర్. సార్ ఇందాక చేశాను సార్, నేను అది సుజలాన్ తీసుకోవచ్చా లేదా అని అడిగానండి. ఇట్లా ప్రాఫిట్ బుక్ చేసి సుజలాన్ అండి, అదే మణపురం ఫైనాన్స్ లాయిడ్ ఎలక్ట్రికల్ లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి నేను తీసుకోవచ్చా అని అడిగాను. ఓకే, ఇప్పుడు సుజలాన్ గురించి అడుగుదాం అనుకున్నారా? అడిగారా ఆల్రెడీ? అడిగానండి. ఈ రెండిట్లో ప్రాఫిట్ లో ఉన్నానండి. ఇట్లా కొంచెం ప్రాఫిట్ బుక్ చేసి సుజలాన్ తీసుకోవచ్చా అని అడిగాను. ఓహో, వీటిలో ప్రాఫిట్స్ బుక్ చేసి సుజలాన్ తీసుకోవచ్చా? ఓకే, వాటిల్లో ప్రాఫిట్ బుక్ చేయడం అంటే మీకు మన్నపురము, లాయిడ్ రెండు బాగా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కంపెనీ అండి, బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన కంపెనీస్. అలాంటి ఒక విన్ అయిపోయిన స్టాక్స్ని ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కొంచెం వీక్ స్టాక్ని ఎంచుకోవడం అయితే అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. ఒకవేళ మీరు లాయిడ్లో కానీ మన్నపురంలో కానీ ప్రాఫిట్ బుక్ చేయాలంటే మీరు ఓకే కొంచెం చిన్న రైస్లో మీరు షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. బట్ ఫండమెంటల్గా రెండు స్ట్రాంగ్గానే కనిపిస్తుంది, రెండు టెక్నికల్గాను స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కానీ సుజలాన్ చూస్తే కనుక లాస్ట్ 1 or 2 years బాగా అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, బాగా వీక్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం కూడా మనం చూసాము. అంత ఆశాజనకంగా కూడా కనిపించదు. కానీ ఈ మధ్య చూస్తే కనుక సుజలాన్ గత 3-4 నెలలుగా కొంచెం పాజిటివ్గా రావడం మనం చూసాము. 14-13 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది. ఆ తర్వాత మేజర్ ఆర్డర్స్ రావడం మనం చూసాము. సో టెక్నికల్ కూడా ఒకసారి మనకు ఒక మేజర్ అప్ ట్రెండ్ బ్రేక్ రావడంతో ఈ స్టాక్ 14 నుంచి 21 రూపాయల వరకు పెరగటం మనం చూస్తాం. బట్ కానీ టెక్నికల్గా చూస్తే కనుక బేరిష్ ట్రెండ్లో రిలీఫ్ ర్యాలీగా కనిపిస్తుంది. పైగా ఇక్కడ నుంచి చూస్తే కనుక 22-23 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మనకి 2015 చూస్తే కనుక 23-24 అసలు మేజర్ హెవీ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఇది దాటాలంటే కొంచెం సమయం పడుతుంది. నా ఉద్దేశం మీరు ఫ్రెష్ బయింగ్ అయితే సుజలాన్లో అవాయిడ్ చేయండి. వీలుంటే మన్నపురంలోనే మీరు కంటిన్యూ చేయండి. మన్నపురంలో అక్కడ డిప్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు బై చేసి చూడండి. నారాయణ అడుగుతున్నారు, జెన్ఎక్స్ ల్యాబ్స్, ఆల్ఫా ల్యాబ్స్ అట చూస్ లాస్ట్లో ఉన్న ఈ స్టాక్స్ని హోల్డ్ చేసుకోవచ్చా?
మీరు ట్రాక్ చేస్తున్నారు స్టాక్స్ని. జెన్నెక్స్ ల్యాబ్స్ అట. జెన్నెక్స్ ల్యాబ్స్ అయితే మరి నాకైతే జెన్నెక్స్ ల్యాబొరేటరీస్ GNNEX. ఓకే. జెన్నెక్స్ ల్యాబొరేటరీస్ అని ₹5.82 ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్. ఎన్ని స్టాక్స్ అండి ఈ స్టాక్స్లో పెద్దగా ఏమీ లేదు, బట్ లోయర్లో ₹4 నుంచి కొద్దిగా పెరిగింది అన్న ఉద్దేశంతో మీరు తీసుకున్నట్టున్నారు. 4 నుంచి 6.5, ₹7 దాకా పెరిగింది ఈ స్టాక్. మళ్ళీ అదే స్థాయిలో పతనం కూడా అవుతుంది. జెన్నెక్స్ ల్యాబ్లో అయితే చెప్పడానికి ఏం లేదండి. టెక్నికల్గా చూస్తే కనుక ₹6, ₹7 దగ్గరే హోవర్ అవుతున్న స్టాక్. సో ఓవరాల్గా చూస్తే కనుక జెన్నెక్స్ ల్యాబ్స్లో పెద్ద ఏమీ మూమెంట్ అనేది కనిపించలేదు. సో కాబట్టి ఇటువంటి స్టాక్ని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. అలాగే ఆల్ఫా ల్యాబ్లో అయితే మరి నాకు డేటా కూడా ఏం కనిపించట్లేదు. బహుశా అసలు ట్రేడ్ అవుతుందో లేదో కూడా చూడాలి. బట్ 2 స్టాక్స్ మటుకు వీక్గానే ఉన్నాయి. మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని మనం పదే చెప్తూనే ఉన్నాం. ఆల్ఫా ల్యాబ్స్ లాంటి స్టాక్స్, జెన్నెక్స్ లాంటి స్టాక్స్. ఆల్ఫా ల్యాబ్స్ అని ₹43 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఈ స్టాక్లో కూడా బాగా పీక్ అంటే దాదాపు ₹50 దాకా వెళ్ళింది లోయర్ లెవెల్స్ నుంచి. అక్కడి నుంచి సెల్లింగ్ స్టార్ట్ అయింది ఈ స్టాక్లో. మీరు ఏ లెవెల్లో ఎంటర్ అయ్యారో ఆరు కొత్తగా ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, మేబీ లాస్ట్లో ఉన్నారని మీరు మెన్షన్ చేశారు. ఇక అప్రమత్తంగా ఉండాలండి ఈ స్టాక్స్లో, ఎందుకంటే ఇలాంటి స్టాక్స్లో ఎదుర్కొంటే మళ్ళీ బయటికి రావడం కూడా చాలా కష్టం అవుతుంది సర్క్యూట్స్ కనుక పడినట్టయితే. సో ప్రస్తుతానికి చేసేది ఏమీ లేదు కాబట్టి కొద్దిగా వెయిట్ చేద్దాము. ఒకవేళ అప్ సైడ్ అని వస్తే ఈ స్టాక్స్ నుంచి మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, వినోద్ కుమార్ మెయిల్ చేశారు. కొత్తగా మార్కెట్ కొత్త తను ₹5,000 to 10,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ₹5,000 to 10,000 మన షార్ట్ చిన్న అమౌంట్ అవుతుందండి. అయితే మీరు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, మార్కెట్ గురించి మీకు కొద్ది గొప్ప అవగాహన ఉందో మాకు తెలియదు కాబట్టి ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ రూట్లో ఎంటర్ అవ్వండి. మ్యూచువల్ ఫండ్స్లో SIP సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది మొదలు పెట్టండి. దాంతో మీకు కొద్దిగా మార్కెట్ గురించి అవగాహన వస్తుంది. అప్పుడు తర్వాత డైరెక్ట్ ఈక్విటీస్లోకి మీరు ఎంటర్ అవ్వచ్చు. బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ లాంటి ఫండ్స్ ఒకటి, అండ్ మిర్రే అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఆపర్చునిటీస్ ఫండ్ లాంటి ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి. ₹5,000 to 10,000 అన్నారు కాబట్టి ఒక 2 to 3 ఫండ్స్ సెలెక్ట్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక 3 to 4 ఇయర్స్ ఆ టైం హొరైజాన్కి. ఆ తర్వాత మీకు మార్కెట్ గురించి అవగాహన పెంచుకుంటే మీరు అప్పుడు డైరెక్ట్గా మార్కెట్స్లోకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళ కోసం మనం వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ సపరేట్ వర్క్షాప్స్. అసలు స్టాక్స్ ఎలా పిక్ చేసుకోవాలి, స్టాక్ మార్కెట్స్ ఏ పారామీటర్స్ ఆధారంగా స్టాక్స్ మూవ్మెంట్స్ ఉంటాయి, ఏ స్టాక్స్ని ఏ పారామీటర్స్ని బేస్ చేసుకుని మనం స్టాక్ పిక్ చేసుకోవాలన్న అంశాల ఆధారంగా వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఒకవేళ మీకు అవకాశం ఏమైనా ఉంటే అలాంటి వర్క్షాప్స్కి హాజరవ్వండి, ఎందుకంటే మార్కెట్స్ కొత్త అంటున్నారు కాబట్టి. భానుమూర్తి అడుగుతున్నారు, నవీన్ ఫ్లోరిన్ ఇవాళ 4% దాకా క్రాక్ అయింది. 3050 దగ్గర తను బై చేశారట. ఈ టైంలో అక్యుములేట్ చేసుకోవచ్చా ఆర్ హోల్డ్ ఆర్ సెల్? నవీన్ ఫ్లోరిన్ ఫండమెంటల్గా మంచి స్ట్రెంత్ ఉన్న కంపెనీ. ఇప్పుడు ఇది స్ట్రెంత్ ఉన్న కంపెనీ ఇవాళ రిజల్ట్ వచ్చినట్టుంది. అందువల్ల స్టాక్లో చూస్తే కనుక ఒక చిన్న కరెక్షన్ పార్టీ రావడం అనేది చూస్తున్నాము. మనం లాస్ట్ 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక నవీన్ ఫ్లోరైన్ ఒక మేజర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళడం మనం చూస్తున్నాము. ఇంచుమించు ₹200 దగ్గర నుంచి 3,500 వరకు కూడా 3,300 వరకు కూడా పెరగడం మనం చూస్తున్నాము. కానీ మీరు బాగా హై ప్రైస్లో చేసి కొన్నారు. కొంచెం టెక్నికల్గా ఎక్స్ట్రీమ్లీ ఓవర్బాట్ కరెక్షన్ డ్యూలో ఉన్న సమయంలో మీరు నవీన్ ఫ్లోరైన్ అనేది మీరు కొన్నారు. మనకి స్టాక్ చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ కొంచెం ఇవాళ పాజిటివ్గా వచ్చినప్పటికీ బట్ కానీ అంత ఆశాజనకంగా రాలేదు. కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేయడంతో ఈ స్టాక్ మంచి కరెక్షన్ తోటి పట్టడం అనేది మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. టెక్నికల్గా పాజిటివ్గానే ఉంది. ఒక జర్క్ వచ్చింది కాబట్టి కొంచెం లోయర్ లెవెల్లో నా ఉద్దేశం 2700 ఆ లెవెల్లో కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే ఇందాక ఒక ఇన్వెస్టర్ ఆల్ఫా ల్యాబ్స్ కొంచెం ఆల్ఫా ఆల్ఫా ALPA టెక్నికల్గా చూస్తే కనుక ₹30 నుంచి ₹50 వరకు పెరగడం మనం చూస్తున్నాము. ఫండమెంటల్గా చూస్తే కనుక ఇది ఒక స్మాల్ సైజ్డ్ ఫార్మా కంపెనీ. ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక 1 crore చుట్టూ తిరుగుతూ ఉండడం అనేది మనం చూస్తున్నాము. బట్ టెక్నికల్గా ₹50 దాటలేకపోతుంది. నా ఉద్దేశం లోయర్ రేట్లో కొనుక్కుంటే కనుక ఆల్ఫా ల్యాబ్స్ ₹50 దగ్గర మీరు ప్రాఫిట్స్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, ఆ నోట్తో ఇంకా కొన్ని మెయిల్స్ ఉన్నాయి కానీ బట్ మనకు సమయం కూడా మించిపోతుంది. కొంతమంది వైజాగ్లో వర్క్షాప్స్ సమ్మిట్స్ ఆర్గనైజ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. నెక్స్ట్ వైజాగ్ అనుకుంటామంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు త్వరలో మనం వెల్లడిద్దాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే అంటే డేట్స్ ఏదైనా ఫైనలైజ్ అవుతే స్క్రీన్ మీద నెంబర్స్ స్క్రోల్ అవుతాయి. మనం కూడా పదే చెప్తూ ఉంటాం. అండ్ ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ని కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఒకవేళ డేట్స్ ఫైనలైజ్ అవుతే మీరు వైజాగ్ సమ్మిట్కి హాజరవ్వచ్చు. అన్నట్టు స్టిల్ మార్కెట్స్ ఒకసారి బ్రీఫ్
మార్కెట్స్ నెగిటివ్లోకి ప్రస్తుతం జారుకున్నాయి. 9,300 పాయింట్ల దగ్గర ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. మేబీ 9,300 అనేది ఒక కీ లెవెల్ అని మనం పదే పదే చెప్పుకుంటూనే ఉన్నాం. ఇవాళ చూడాలి 9,300 బిలో క్లోజ్ అవుతుందా, మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 45 మినిట్స్లో అని కొద్దిగా బయింగ్ ఆపర్చునిటీ వచ్చి 9,300 అబోవ్ క్లోజ్ అవుతుందని, దాన్ని బట్టి ఆధారంగా మార్కెట్స్ మనకు డైరెక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అన్నట్టు బుల్టన్ ఇక్కడ పెండప్ చేద్దాం. ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 మనీ. బుల్ మార్కెట్లో మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఎలా పిక్ చేసుకోవాలి, ఎలాంటి స్ట్రాటజీలు సక్సెస్ఫుల్ ట్రేడర్ గా మారుస్తాయి, ఇండస్ట్రీ బెస్ట్ అనలిస్ట్ నుంచి స్టాక్ మార్కెట్ వ్యూహాలు నేర్చుకోండి. ప్రో ట్రేడర్ గా, స్మార్ట్ ఇన్వెస్టర్ గా మారండి. బెంగళూరుకే వస్తున్న టాప్ అనలిస్ట్ టీమ్ 2 రోజుల పాటు ఫుల్ లెంత్ టెక్నికల్ ఫండమెంటల్ వర్క్ షాప్. తేదీ 2017 మే 6 శనివారం టెక్నికల్ వర్క్ షాప్. మే 7వ తేదీన ఆదివారం ఫండమెంటల్ వర్క్ షాప్. మే 6వ తేదీ శనివారం సాయంత్రం నెట్వర్కింగ్ డిన్నర్. డోంట్ మిస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.